నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈ రోజు నుంచి వార్తా విశేషాలతో పాటు ప్రత్యేకించి తెలుగుదేశం మీడియాగా ఎల్లో మీడియాగా పేరుగాంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్లోని జగన్ గారి ప్రభుత్వంపై విషం జిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని పత్రికలు ప్రధానంగా రాస్తున్నటువంటి అబద్ధాల మీద కూడా ఖచ్చితంగా ప్రతిరోజు విశ్లేషణ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రకారం ఈరోజు రాసిన అబద్ధాలను కూడా మీ ముందుకి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టాలన్నదే ఈ కార్యక్రమంలోని ఒక లక్ష్యం. సో ఆ ప్రకారం అయితే వాస్తవాలు రాస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలను రాసి జగన్ గారి ప్రభుత్వం మీద బురద చల్లడమే ధ్యేయంగా అటు రామోజీరావు గారు కానీ ఇటు రాధాకృష్ణ గారు కానీ దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణల్ని నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు కొద్దిసేపు చూద్దాం. సాక్షి తెలంగాణ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు నేడు టీపీసీసీ గిరిజన విభాగం సెల్ సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింహరావు, అద్దంకి దయాకర్ల పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సాక్షి ఆంధ్రప్రదేశ్ యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ 100 కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా 100 కోట్లను కాజేసినందుకు చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు సర్వోత్తమ న్యాయస్థానం నిరాకరించింది. దేశంలో పేదరికాన్ని ఓడించే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈనాడు తెలంగాణ దావోసు సంబంధించి తెలంగాణకు అరుదైన అవకాశం దక్కిందంటూ కథనాన్ని ఇచ్చారు. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రపంచ ఆర్థిక వేదిక మధ్య ఒప్పందం కుదిరిందని రాశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతి రూపాయి తిరిగి వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు క్యాష్ పిటిషన్ సంబంధించి కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారని మాత్రమే వార్త ఇచ్చారు తప్ప క్వాష్ పిటిషన్ కొట్టివేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను న్యాయమూర్తులు అంగీకరించలేదన్న విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టుని సుప్రీంకోర్టు సమర్థించిన అంశానికి కూడా ప్రాధాన్యత తగ్గించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా ఈనాడు జాగ్రత్త పడే యత్నం చేసింది. డావోస్ మనకెందుకంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ మరో కథనాన్ని ఇచ్చారు. ఏపీసీసీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అందిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. చేయలేక చేతులెత్తేశారంటూ ఈనాడు పత్రిక పోలవరంపై మరో పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. చంద్రబాబు ఆ వివరాలు మళ్ళీ ప్రస్తావిస్తాను. ఆంధ్రజ్యోతి సైతం దావోస్ సంబంధించి జగన్ ప్రభుత్వంపై పడి అబద్ధాలు ప్రచురించింది. వార్త వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కిందంటూ స్టోరీ ఇచ్చారు. హిందూ షాహీ ఈద్గా దర్గాపై ఇన్స్పెక్షన్ కమిటీ వేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. అధ్యక్ష రేసులో ట్రంప్ జోరు మీద ఉన్నారు. కరోనా చికిత్స కోసం అత్యవసర లిస్టులో కోర్బీవాక్స్ వ్యాక్సిన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేర్చింది. అతి త్వరలో హైదరాబాద్లో ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ కంపెనీ ప్రయత్నం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా విమానాలపై పొగమంచు ప్రభావం పడటంతో దేశవ్యాప్తంగా 6 వార్ రూములను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. గత 9 ఏళ్లలో తెలంగాణలో 10% పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించిందంటూ కథనాన్నిచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇవి ఆయా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలైతే ప్రధానంగా ఈనాడు పత్రిక చేయలేక చేతులెత్తేశారంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వ టైంలో కాఫర్ డ్యాంలో అనేక గ్యాపులు ఉంచడం మూలంగా ఆ తర్వాత వరద వచ్చిన టైంలో ఆ వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ఆ విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఈనాడు పత్రిక దాచేస్తూ జగన్ గారి ప్రభుత్వంపై చెత్తా చెదారం అంతా నింపుతానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే
టాల్స్టాయ్ కాంట్రాక్టర్ ఎవరైతే మొదటి పోలవరం కాంట్రాక్టును చేపట్టారో రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు టాల్స్టాయ్ ఎండి రాయపాటి రంగారావు చేసినటువంటి ఆరోపణని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలనే దుర్మార్గపు ఆలోచనతోటే రామోజీరావు గారు ఇలాంటి చెత్త వార్తలను ప్రచురిస్తున్నారని అర్థం చేసుకోవాలి. 150 కోట్ల రూపాయలు డైరెక్ట్గా చంద్రబాబు గారికి ముట్టజెప్పాము పోలవరం అయినా కూడా పోలవరం ప్రాజెక్టులో సోమవారం పోలవరం అంటూ ఆయన అబద్ధాలు చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేసుకున్నారు. చంద్రబాబుకు తెలియకుండా లోకేష్ తెలియకుండా చంద్రబాబు డబ్బులు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలను ఒక్కరోజు కూడా ప్రస్తావించని ఈనాడు మళ్ళీ విషం జిమ్ముతూ పోలవరం పైన జరిగినటువంటి రాయపాటి రంగారావు చేసిన ఆరోపణలను కప్పిపుచ్చడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలాంటి దుర్మార్గపు వార్తని రాశారు. నిజంగా పోలవరం డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని జగన్ గారి ప్రభుత్వానికి అంటగడుతూ రాయటం కూడా దుర్మార్గంగా కనపడుతోంది. ఇలాంటి పచ్చి అబద్ధాలని ప్రజలకు, సాక్షి ప్రేక్షకులకు తెలియజేయటమే ఈ ప్రోగ్రాంలోని మొదట ఈ 10 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఓసోస్ మనకెందుకు దావోస్ అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని రాశాయి మరో చెత్త వార్త. ఇందులో ఈసారి జగన్ గారు వెళ్ళకపోవటాన్ని గతంలో వెళ్ళినప్పుడు తప్పుపట్టారు, వెళ్ళినప్పుడు అసలేమి రాలేదని రాస్తారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదని రాసినప్పుడు అప్పుడు కూడా ఆయన వెళ్ళినప్పుడు కూడా విదేశీ పెట్టుబడి రాలేదంట. మరి రానప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మళ్ళీ ఎందుకు వెళ్ళలేదని రాస్తారండి? కానీ వీళ్ళు రాయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం అన్నదాన్ని వదిలేశారు కాబట్టి. అయితే వాస్తవం ఏమిటి? చంద్రబాబు గారి టైంలో కియా ఫ్యాక్టరీ ఒకటి వచ్చిన మాట వాస్తవం. అయితే దాన్ని మించి అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వచ్చాయి. ఉదాహరణకి గ్రీన్ కోవారి టర్బైన్డ్ పవర్ పంప్ స్టోరేజ్ ప్లాంట్, పెప్పర్ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి పొంగనూరులో, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైఫ్ ఫార్మా కాకినాడ, నక్కపల్లి దగ్గర ఫార్మా హబ్, ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా, బద్వేల్ వద్ద సెంచరీ ఫ్లైబోర్డ్, అలాగే పోనసానిక్ హైవేల్స్, అలాగే యొకహోమా టైర్స్ అచ్యుతాపురంలో, కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ పార్క్, మూలపాటు పోర్ట్, మూలపాటు వద్ద భావనపాడు గతంలో అనేవాళ్ళు, మూలపాడు వద్ద ఓడరేవు, అలాగే కాకినాడ గేట్వే ఓడరేవు, రామాయంపట్నం ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, శ్రీ సిటీలో కొత్తగా డైకెన్ ప్లాంటు, తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ని 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ సాధించిన వైనం, భోగాపురం ఎయిర్పోర్టుకి శరవేగంగా పనులు సాగుతున్న తీరు, అలాగే ఓబరాయ్ హోటల్స్, పార్క్ హైత్ హోటల్స్, ఇలా లెమన్ ట్రీ హోటల్స్, రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా సచివాలయాలు, ఇక ఎనర్జీ రంగంలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, ఇలా అనేక పరిశ్రమలు వస్తుంటే ఎన్నడూ రాయకపోగా పరిశ్రమలు ఒక్కటి రావట్లేదు, పారిపోతున్నాయంటే పచ్చబద్దాలు రాస్తున్న రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఈ పరిణామాలని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను.